ఎలా అనిపించింది ఈరోజు లాంచింగ్ ఎపిసోడ్? అసలు నాకైతే ఏందబ్బా, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు లాంచింగ్ ఎపిసోడ్ ప్రమోషన్స్ వాళ్ళు వస్తారు, డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి, ఇంకా చాలాసేపు అవుతుంది అనిపించింది. ఏందో గబ 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 వాళ్ళు ఎప్పుడు ఇంట్లోకి తరిమేద్దామా అన్నట్టు అనిపించింది. నాకైతే సింపుల్గా ఉంది, అంతగా ఎక్కలా. నాకు అన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నప్పుడు లాంచ్ అంటే 3.5 hours లాగి లాగి సాగదీసి పెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు అంత లేదు, గబ్బగా పాయింట్ లోపలికి నేను తాను వేసుకుని ఇంటికి పోతా అన్నట్టు అనిపించింది నాకు. ఇంకపోతే హౌస్ ఎట్లా ఉందంటే అది బాగా అంత థీమ్, ఇందాక నా వీడియోలో చెప్పాను నేను, మొత్తం బటర్ఫ్లై థీమ్. అది బాగా మంచి కలర్ఫుల్గా ఉంది. అంటే అన్ని పాజిటివ్గానే ఉంది, నెగిటివ్గా అయితే ఏమీ లేదు, పాజిటివ్గా ఉంది, చాలా బాగుంది. మొత్తం ఏషియన్ పెయింట్ అనమాట, కలర్ఫుల్గా అయితే పెట్టినారు. ఇంకపోతే ఇదంతా స్క్రిప్టెడ్. నాగార్జున గారు రావడం, నాగార్జున గారు ఉన్నారబ్బా ఆ ఏజ్ లో కూడా డాన్స్ సాంగ్ అసలు సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా అన్న సాంగ్ అసలు ఏంటి, ఎలా డాన్స్ చేస్తా వచ్చారు ఇంత ఏజ్ లో. బాగు నాకే ఇప్పుడు పొట్టాను అడ్డే అన్నీ వచ్చేసినాయి. ఆయన ఏమో 65 years ఉన్నాయి, ఎట్లా ఉన్నారో అనిపిస్తా ఉంది. ఇప్పుడేమంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళగా అయిపోతున్నారు, పెద్దవాళ్ళు ఏమో కుర్రోళ్ళగా అయిపోతా ఉన్నారు ఈ రోజుల్లో. తిండి ప్రాబ్లం. ఇంకపోతే ఇంకా హౌస్లోకి మొత్తం వచ్చేసి అనుకున్నాం కదా, 6 మంది, ఫస్ట్ 5 మంది అని చెప్పనన్నారు, ఇంకా 6 మంది కామనర్స్, 9 మంది సెలబ్రిటీలు. అసలు చూడబోతే కామనర్స్ ఏమో సెలబ్రిటీ లాగా ఉన్నారు, సెలబ్రిటీలు ఏమో కామనర్స్ లాగా ఉన్నారు. అసలు తేడానే అనిపించట్లేదు. వాళ్ళు కూడా అంత ఫీల్ అయితే అవ్వట్లేదు. అంటే అమ్మో మేము కామనర్స్, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలేమో అట్లా ఏమి అనిపించలే, బాగా కలిసిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఏందో ఫస్ట్ పోవడం సెలబ్రిటీతో హాయ్ హాయ్ అనుకుంటూ పోయినారు. సూపర్ అనిపించింది నాకైతే. ఇంకపోతే ఫస్ట్ మనము వీళ్ళని అనుకుందాం, ఎవరు నాగా కూడా తీసుకుంటానని చెప్పి అభిజిత్ ఎంత బాగా ఎంత ట్రైన్ చేశాడు. అసలు నాలాగే నువ్వు వాడుతున్నావు, నీ హానెస్టీ నాకు నచ్చింది ఎంత చెప్పినాడు, అయినా తీసుకోలేదే. ఇక నెక్స్ట్ డిమాండ్ పవన్ జనాలు ఓట్లు అంత బాగా వేసారా ఏమో, వేసినట్టయితే నాకు అనిపించేట్లా. ఇక శ్రీజాని ఎవరు ఆయన వచ్చి తీసుకున్నారు, అని పేరే మర్చిపోతున్నాను, నవదీప్ వచ్చి తీసుకున్నారు కదా. అంటే ఫస్టే ఆయన నీ ఊరి నుంచి వచ్చావు అని చెప్పని అన్నాడు కదా, నెగిటివ్గా మాట్లాడాడు కదా, అందుకనేమో తను వచ్చి తీసుకున్నాడు. కానీ శ్రీజాకి జనాలే కదా ఓట్లేసింది, ప్రియాకేమో వాళ్ళు తీసుకున్నారంటే ఓకే అనుకోవచ్చు, కానీ శ్రీజాన్ మాత్రము జనాల ఓట్లతోనే కదా. నవదీప్ వచ్చి చెప్పడం అంటే మనం అనుకోవాలన్నమాట, ఓహో ఫస్ట్ ఆయనే గ్రీన్ ఇచ్చాడు, ఆ తర్వాత ఆయన ఇప్పుడు అమ్మాయి కూడా గ్రీన్ డ్రెస్ వేసుకొచ్చింది, ఆ తర్వాత ఆ అమ్మాయి మెచ్చుకున్నాడు అని చెప్పి మనం అనుకోవాల్సిందే. కానీ ప్రతి ఒక్క టాస్క్లో శ్రీజ ఇచ్చి పడేసింది కదా. వీళ్ళందరికీ కలిపి ఒక ఏవి వేశారు కదా, దాంట్లో అసలు శ్రీజ ఏవి అంతగా ఏమి కనిపించట్లేదే. అందరు ఏమి చూసుకుంటే పోనీ వాళ్ళంతా వచ్చారు కదా, వాళ్ళందరితో కూడా లాస్ట్కి ఏదో ఫోటో తీయించుకున్నారు, కానీ అందరి ఫేస్లు వాడిపోయినాయి. అబ్బా నాగార్జున గారు అందరితో ఫోటో తీసుకున్నారు, కానీ వాళ్ళని కూడా కొంచెం మాట్లాడండి, మీ ఒపీనియన్ ఏంటి అంటే, ఎలాగో ప్రమోషన్స్ లేవు, ఎవరు రాలేదు కదా, వాళ్ళ చేత అలా మాట్లాడించుంటే వాళ్ళకు కూడా కొంచెము అబ్బా మేము హౌస్ దాకా వెళ్ళేసి వచ్చాము అన్న ఇది ఉండేది కదా అని నా ఒపీనియన్. సరే ఇంక ఈ సొల్లంతా ఎందుకు కానీ, నేను ఇంకా హౌస్లో ఎవరెవరు వచ్చారన్న విషయానికైతే నేను చెప్పుకుంటే పోతాను. ఇక ఫస్ట్ వచ్చేసి సంజన, ఫస్ట్ వచ్చేసి తనూజ వచ్చిందబ్బా. ఫస్ట్ తనూజ వచ్చింది. అంటే వీళ్ళందరి గురించి నేను తర్వాత ఒక్కొక్కరు వీడియో పెడతాను. ఫస్ట్ సోది లేకుండా ఎవరెవరు వచ్చారని చెప్పేసుకుంటా పోతాను. ఇంకా సెకండ్ వచ్చేసి ఫ్లోరా సైని వచ్చేసింది. ఇంకా ఆమె వచ్చేసి ఆమెకి ఏవి వేశారు, ప్లస్ ఆమె జరిగిందంతా చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ స్టోరీ అయితే ఉంటుందబ్బా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉన్నాయి. ఇదిగో నా జీవితంలో కూడా ఉంది ఒక బ్యాడ్ స్టోరీ, ప్రతి ఒక్కరి జీవితంలోనే ఉంటాయి. కానీ బిగ్ బాస్ హౌస్ అనేది ఆ వెనకాల జరిగిందంతా అంతే. ఇక్కడ మనం టాస్క్ ఆడామా లేదా, 100% ఇచ్చామా లేదా అనేది పెట్టాలి. కానీ ఆమెను ఎందుకు ముంబై నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు కూడా లైవ్ చూస్తా ఉంటే ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఆమెకి. అదేమంటే నేను సిచ్యువేషన్ బట్టి మాట్లాడతాను అని చెప్పి అంటా ఉంది. ఎందుకు తీసుకొచ్చినారో, అంతమంది ఉంటే ఎలా తీసుకొచ్చినారో నాకు అర్థం కావట్లేదు. ఈ సెలబ్రిటీ సెలక్షన్స్ ఎందుకు పిచ్చిగా తీసుకొచ్చినారు, దొరకలేదేమో మనుషులు.
ఇక అట్లా ఎలా తీసుకుంటున్నారంటే ఇద్దరు కామనర్స్ ని, ఇద్దరు సెలబ్రిటీస్ ని. ఇద్దరు కామనర్స్ తీసుకున్నప్పుడు సెలబ్రిటీకి ఏదైనా పని చెప్పాలా, వాళ్ళకి చెప్పాలి. ఇక రెండు హౌస్లు అన్నారు, 2 హౌస్లు కాదు, 2 బెడ్రూమ్స్ అనమాట. ఒక అందరూ కూర్చొని గార్డెన్ లో ఆడుకుంటా ఉంటారు కదా, అక్కడ ఒక బెడ్లు వేసేస్తున్నారు, ఒక 6 బెడ్లు. వీళ్ళేమో లోపల ఉన్నారు, వీళ్ళేమో బయట ఉండాలి. ఎవరు? సెలబ్రిటీస్ బయట ఉండాలా, కామనర్స్ లోపల ఉండాలా. ఎందుకు అంటే వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది రాకూడదు అనమాట. అయ్యో మేము కామనర్స్ ని, వాళ్ళతో ఎలా మాట్లాడాలా అలాంటి ఫీల్ రాకుండా, అది కూడా కాకుండా అగ్ని పరీక్షల్లో నెగ్గి వచ్చారు కదా వాళ్ళు కూడా, ఇక సెలబ్రిటీలు కూడా మంచి పరీక్షలు ఎదుర్కోవాలి కదా. అందుకని వీళ్ళు కామనర్స్ ఏమో లోపల ఉంటారు, సెలబ్రిటీస్ ఏమో బయట ఉంటారు. కామనర్స్ చెప్పిన పనులన్నీ సెలబ్రిటీస్ చేయాలి. ఏ పని చెప్తే వాళ్ళు చేయాలి. ఆఖరికి నా బూట్లు దుడమన్నా కూడా దుడవాలా, ఎందుకంటే తప్పదు. వాళ్ళు బిగ్ బాస్ హౌస్ అంటే ఏం చెప్పినా చేయాలా, వాళ్ళు ముడి గడగమన్నా కూడా గడగాల. ఇట్లా ఈ విధంగా ఇద్దరిద్దరుగా తీసుకుంటున్నాం అని చెప్పినారనమాట. ఇంకా కామనర్స్ ఒకరిని తీసుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ సోల్జర్ కళ్యాణ్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఇద్దరు పవన్లు ఉన్నారు కాబట్టి నేను ఆర్మీ పవన్ అనే చెప్తాను. నేను ఆర్మీ పవన్ తీసుకున్నారు. ఇంకా నాగార్జున గారితో సెల్యూట్ కూడా చేశారు. అసలు సూపర్ అనిపించింది. ఇతనైతే లోపల హాయ్ 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 అని కలుసుకుంటా పోతున్నాడు. తానైతే చాలా ఎంజాయ్మెంట్ గా ఫీల్ అయ్యాడు. ఇంకా లాస్ట్ వచ్చేసి భరణి, ఆయన పేరేంది, ఇమ్మానియల్, తర్వాత వచ్చింది ఇమ్మానియల్. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమ్మానియల్ వచ్చినారు. వచ్చేసరికి మంచి అతనికి వెనక ఎలా కష్టపడ్డాడు, ఎలా పైకి వచ్చాడు అని చెప్పి అన్నారు. మంచి అతనిలో మంచి కమెడియన్ ఉన్నాడు అబ్బా, బాగా కామెడీలు బాగా చేస్తాడు. ఈ మధ్యనే కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా ఉన్నారు. అతని గురించి మీకు ఇంకా చెప్పబడలేదు, తెలిసిన విషయమే. ఇంకా ఆ తర్వాత సృష్టి వర్మ వచ్చింది. ఆ అమ్మాయిలో నాకు నచ్చినది ఏంటి అంటే ఫస్ట్ సోషల్ మీడియా గురించి చెప్పింది. ఈ అమ్మాయి చెప్పింది సోషల్ మీడియా గురించి చెప్పింది, నాకైతే సూపర్ అనిపించింది. అసలు కమెంట్లని అసలు పట్టించుకోవద్దని చెప్పాలనేది ఈ అమ్మాయి తెలిసిన విషయమే కదా. జానీ మాస్టర్ ఇష్యూలో జరిగిన విషయం అమ్మాయి. ఇంకా ఆ తర్వాత కామన్ మ్యాన్ లో తీసుకోవాలి కదా, ఇంకా కామన్ మ్యాన్ లో నుంచి తీసుకున్నారు ఎవరిని, హరీష్ని, అదే మాస్క్ మ్యాన్ అంటాం కదా, ఆయనదే తీసుకున్నారు. ఆయనైతే ఇంకా సూపర్ అబ్బా, అందరిని బాగా గమనిస్తాడు అనమాట. ఎవరు ఎట్లా చేస్తున్నారో అని గమనిస్తాడు, తీరా వాళ్ళని బుక్ చేస్తాడు. అలాంటి క్యారెక్టర్. రెండో రామ్ గోపాల్ వరం అనుకోవచ్చు ఆయన అయితే. ఇంకా నెక్స్ట్ భరణి గారు వచ్చినారు. ఎంత స్క్రిప్ట్ అంటే ఫస్ట్ ఆయన ఏవి చూపించినప్పుడు ఆయన ఆ చైన్ మా అమ్మది అని చెప్పడము, ఆ చైన్ వేసుకోవడం చూసినాము. ఆయన ఆ తర్వాత వచ్చి అదేంటి నడడము, లోపల తీసుకుని వెళ్తానని చెప్పడం, మళ్ళీ వద్దని చెప్పడం, మళ్ళీ ఆయన బయటికి వెళ్ళడం, మళ్ళీ నాగార్జున ఓ బిగ్ బాస్ అవునా సరే సరే మీరు ఓకే అంటారని చెప్పి ఎంత స్కిప్, ఇదంతా ఎందుకు సోది. మళ్ళీ ఆయన లోపలికి తీసుకురావడం, ఆయన వచ్చినారు. డీమార్ట్ పవన్ తో 52 పుషప్స్ ఏమో చేశాడు, 62-62 సంథింగ్ చేశారు పుషప్స్. సూపర్ గా చేశారు అసలు. ఈ అబ్బాయి ఇతను కలిపి చేసినారు. నాకైతే సూపర్ అనిపించింది. ప్లస్ యాంగర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి తనకి. అతను విలన్ గా కూడా చేశారు కదా, ఆ విలన్ వల్ల తను మంచిగా హైలైట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇకపోతే రీతు చౌదరి వచ్చింది. ఇంక తన గురించి చెప్పనే వల్ల, ఎక్కడ కాంట్రవర్సీ ఉంటే అక్కడ తను ఉంటుంది కాబట్టి ఇంకా అమ్మాయి గురించి చెప్పనే వల్లేదు. ఇంకా నెక్స్ట్ డీమాన్ పవన్ ని తీసుకున్నారు. డీమాన్ పవన్ ఎందుకు తీసుకున్నారు అని మీకు నాకు అందరికీ డౌట్ అనేది రావచ్చు. నాగాని తీసుకుని ఉండొచ్చు కదా, డీమాన్ పవన్ ఎందుకు తీసుకున్నారు అంటే నాగా వచ్చేసి మరో బాలాజీ ఛానల్ లాగా వస్తారేమో అనేమో తీసుకోలేదు. ప్లస్ నీతిగా నిజాయితీగా ఉండాలి. అలాగే డీమాన్ పవన్ కూడా అగ్ని పరీక్షలో చాలా హానెస్ట్ గా మాట్లాడతా, చాలా ఇదిగా చేస్తా, ముందు పుషప్స్ చేస్తా అట్లా ఉన్నాయి. అంటే డీమాన్ పవన్ ఎందుకు తీసుకున్నట్టు ఇదిగో అయ్యా ఒక 50+ ఉన్నాయంటే పుషప్ చేశారు అని చెప్పడానికి కోసమే ఆయన తీసుకున్నట్టున్నారు. ప్లస్ లవ్ ట్రాక్ ఉన్నా కూడా మంచిగా పోతుందన్న ఉద్దేశంతోనే డీమార్ట్ పవన్ ని తీసుకున్నారు. ఇకపోతే సంజన గల్లాని వచ్చింది. అవును నేను చాలా మంచిదాన్ని అని చెప్పుకుంటాను, నన్ను అందరూ మంచిగా మెచ్చుకోవాలి, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను, ఈ ఇంట్లోనే ఉన్నాను అని చెప్పనింది. ఆవిడకి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు ఆమెకి వచ్చేసి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రీజ దమ్ము. ఇంకా ఆ పిల్ల చెప్పనే వల్లేదు, ఆ పిల్ల గలగలగల మాట్లాడుతుంది అబ్బా. ఆ పిల్ల ఉంటేనే సందడి అని చెప్పుకోవచ్చు. అట్లాగే బిగ్ బాస్ హౌస్ కూడా సందడిగానే ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువైంది అనిపిస్తా ఉంది నాకు. మీరు ఫ్యాన్స్ ఏమనుకున్నా కూడా పర్వాలేదు. అంటే నేను అగ్ని పరీక్షలో గెలిచేసాను కదా, ఇక్కడ కూడా గెలుస్తానంటే అగ్ని పరీక్ష వేరు, ఇక్కడ ఉన్న బిగ్ బాస్ హౌస్ వేరు. ఇక్కడ ఏంది అంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో అది మాట్లాడేది చేసేదంతా వేరు, కానీ ఇక్కడ కాదు. ఏం మాట్లాడినటువంటి ఇన్ని కెమెరాలు ఉన్నాయి కదా, మీరు ఏం మాట్లాడినా సరే
చెవుకు వస్తుంది. ఏదైనా మీరు అదుపు తప్పి మాట్లాడా ఇంకా టాటా బాబాయ్ కథ ఇంటికి పోవడమే తర్వాత విషయము. ఇకపోతే రాము రాథోడ్ వచ్చినారు. అందరినీ కలిపి చెప్పేస్తున్నారు ఎవరెవరు వచ్చారనే విషయం మొత్తం కలిపి చెప్పేస్తున్నారు. రాము రాథోడ్ వచ్చారు, ఆయనకి మిలియన్స్ లో ఉన్నారంట. సాంగ్ చూసేవాళ్ళు. నాకైతే సూపర్ అనిపించింది, మంచి మంచిగా సాంగ్స్ వేస్తారు. ఇంకా పోతే సుమన్ శెట్టి వచ్చారు. ఆయన సంగతి తెలిసి బృందావన్ 7 by బృందావన్ కాలనీ చాలా సినిమాల్లోకి వచ్చారు కదా, అతను కమెడియన్. అతనికి పాపం ఈ మధ్య అయితే ఏమీ లేవు, ఇంకా ఏమన్నా వస్తాయేమో మంచి జరుగుతుందేమో అని వచ్చారు. ఏమో నాకైతే డౌటే. ఇప్పుడు కూడా లవ్ చూస్తా ఉంటే సైలెంట్ గా కూర్చో ఉన్నారంటే ఫస్ట్ డే అని సైలెంట్ గా కూర్చో ఉన్నారా ఏమో నాకు తెలియదు. ఇంకా పోతే ప్రియాని తీసుకున్నారు. ప్రియా తీసుకుంటే సరే ఓకే, ప్రియాని జనాల ఓట్లతో తీసుకున్నాము అన్నారు, కానీ అంత ఓటింగ్ అయితే అమ్మాయికి రాలేదు. అది ఎందుకు చెప్పారో నాకైతే అర్థం కాలేదు. ఇకపోతే గబగబా ప్రియా ఎవరు శ్రీమికి కూడా వచ్చేసింది అనమాట. వచ్చేసి ఇంకా మనీష్ మర్యాదను తీసుకుంటాం మేము అని చెప్పేసి మనీష్ మర్యాదను తీసుకునింది. అయిపోయింది ఇక్కడితో. ఇంకా బిగ్ బాస్ నాగార్జున గారు లాక్ చేసి బాయ్ బాయ్, నెక్స్ట్ శనివారం వస్తాను చూస్తున్నానని చెప్పిపోయారు. అదే చూస్తున్నాను నేను. నా వీడియో కనుక నచ్చుతా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నాకు కొంచెము ఎప్పటి నుంచి నేను బిగ్ బాస్ చేస్తున్నాను, కానీ నాకు కూడా ఏమీ అంతగా రావట్లేదు. నాకు కూడా కొంచెం మీరు సపోర్ట్ అనేది చేస్తే నేను కొంచెం ముందుకెళ్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.